everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో పార్టిసిపల్స్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాము. అలానే మన నెక్స్ట్ వీడియోలో జెరెండ్స్ మరియు ఇన్ఫినిటివ్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా తెలుసుకుందాము. ఒకసారి ఈ సెంటెన్సెస్ అబ్జర్వ్ చేయండి. ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్, ఐ సా ఎ ఫ్లయింగ్ బర్డ్, I have broken the glass, it is a broken glass. ఫస్ట్ 2 సెంటెన్సెస్లో ఫ్లయింగ్ అని యూస్ చేశాము. కానీ వీటి అర్థం ఏంటి? ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అంటే పక్షి ఎగురుతుంది. ఐ సా ఏ ఫ్లయింగ్ బర్డ్ అంటే ఎగురుతున్నటువంటి పక్షిని చూశాను. ఐ హ్యావ్ బ్రోకెన్ ద గ్లాస్, నేను గ్లాస్ని పగలగొట్టాను. ఇట్ ఈజ్ ఏ బ్రోకెన్ గ్లాస్, ఇది ఒకటి పగిలిపోయినటువంటి గ్లాస్. చూడండి, చూడటానికి ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఫ్లయింగ్, సెకండ్ సెంటెన్స్లో ఫ్లయింగ్ ఒకేలాగా ఉన్నాయి, కానీ వాటిని మనం యూజ్ చేసినటువంటి విధానం వేరుగా ఉంది. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ సెంటెన్సెస్లో మనం బ్రోకెన్ అని యూజ్ చేసాము, వాటిని యూజ్ చేసేటువంటి విధానం వేరుగా ఉంది. సో వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. పార్టిసిపల్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే అవి వర్బ్సే, కానీ వాటిని మనము వర్బ్స్గానే యూజ్ చేయము, అడ్జెక్టివ్స్గా కూడా యూస్ చేస్తాం. అంటే అవి చూడటానికి వర్బ్స్ లాగే ఉంటాయి, కానీ వర్బ్స్గానే కాకుండా మనం వాటిని అడ్జెక్టివ్స్గా కూడా యూస్ చేస్తాం. వాటిని వర్బ్స్గా యూజ్ చేసినప్పుడు మనము ఆఫ్టర్ ద నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాత యూస్ చేస్తాము. అడ్జెక్టివ్స్గా యూస్ చేసినప్పుడు వాటిని మనం బిఫోర్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూస్ చేస్తాము. మనకి 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్ ఉన్నాయి, ప్రెజెంట్ పార్టిసిపల్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. సో ప్రజెంట్ పార్టిసిపల్స్ ఏంటి అంటే అవి వర్బ్ ప్లస్ ఐఎన్జీతో ఉంటాయి. దే ఎండ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. సిట్టింగ్, బయింగ్, ఈటింగ్, ఫ్లయింగ్, డ్రైవింగ్, స్లీపింగ్ ఎట్సెట్రా. అంటే ఏ వర్బ్కైనా సరే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే దానిని మనం పార్టిసిపుల్ అంటాము, దానిని ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాము. అదే ఏ వర్బ్కైనా సరే మనం ఈడి, ఈఎన్, డి, టిఎన్ ఆర్ ఎన్ఈ అని యాడ్ చేస్తే వాటిని మనం పాస్ట్ పార్టిసిపల్స్ అని అంటాము. ఎగ్జాంపుల్స్: వరీడ్, రిమూవ్డ్, లవ్డ్, బ్రోకెన్, గ్రోన్, స్టోలెన్, ఫాలెన్, స్పాయిల్డ్ ఎట్సెట్రా. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ పాస్ట్ పార్టిసిపల్కి. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. అంటే ప్రజెంట్ పార్టిసిపల్ని మనం ఎలా యూస్ చేస్తున్నామో ఒక ఎగ్జాంపుల్: ద క్రయింగ్ బేబీ హ్యాడ్ ఏ వెట్ డైపర్, ద బేబీ ఇస్ క్రయింగ్. చూడండి, ఈ ఫస్ట్ సెంటెన్స్లో క్రయింగ్ అర్థం ఏంటి? మనం వర్బ్గా యూస్ చేసామా దీన్ని? లేదు, బేబీని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఎలాంటి బేబీ? ఏడుస్తున్నటువంటి బేబీ. కాబట్టి ఇక్కడ క్రయింగ్ని మనం అడ్జెక్టివ్స్గా యూస్ చేసాము. ఏడుస్తున్నటువంటి బేబీకి తడిచిపోయినటువంటి డైపర్ ఉంది. అదే సెకండ్ సెంటెన్స్లో ద బేబీ ఈజ్ క్రయింగ్, నౌన్ తర్వాత మనము హెల్పింగ్ వర్బ్ రాసాము, ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రాసాము. ఈ సెకండ్ సెంటెన్స్లో ఈజ్ క్రయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది వర్బ్గా యూస్ చేస్తున్నాం. అంటే పార్టిసిపల్స్ని మనము అడ్జెక్టివ్గా యూస్ చేస్తాం, ఇలా ఫస్ట్ సెంటెన్స్లో లాగా, వర్బ్గా కూడా యూస్ చేస్తాం, ఇలా సెకండ్ సెంటెన్స్లో లాగా. అంటే మనం అడ్జెక్టివ్గా యూస్ చేసినప్పుడు దాని యొక్క స్టేట్ అంటే స్థితిని చెప్తున్నాము, వర్బ్గా యూస్ చేసినప్పుడు జరుగుతున్నటువంటి పని గురించి చెప్తున్నాము. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్కి ఒక ఎగ్జాంపుల్: ద రెక్డ్ కార్ వాజ్ ఇన్ ద గరాజ్, ఫ్లడ్స్ రెక్డ్ దేర్ హౌస్. రెక్డ్ అంటే ఏంటి అంటే నాశనమైన, డిస్ట్రాయిడ్ అని అర్థము. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో రెక్డ్ అనే వర్బ్ని మనము ఎలా యూస్ చేసాం? అడ్జెక్టివ్గా యూస్ చేసాం. ఎందుకని? కార్కి ముందు రాసాం కదా. ఎలాంటి కారు? డ్యామేజ్ అయినటువంటి కారు. కారుని డిస్క్రైబ్ చేస్తున్నాం ఈ వర్డ్ తోటి. అదే సెకండ్ సెంటెన్స్లో మనము ఫ్లడ్స్ రెక్డ్, ఇక్కడ ఇది V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఇక్కడ మనం దీన్ని వర్బ్గా యూస్ చేస్తున్నాం.
ఫ్లడ్స్ wrecked their house. సో ఫస్ట్ సెంటెన్స్లో అడ్జెక్టివ్, సెకండ్ సెంటెన్స్లో ఇది వర్బ్ అన్నమాట. డ్యామేజ్ అయినటువంటి కారు గరాజ్లో ఉంది, దాని యొక్క స్టేట్ చెప్తున్నాం, స్థితి గురించి చెప్తున్నాం. సెకండ్ సెంటెన్స్లో వాళ్ళ ఇంటిని ఫ్లడ్స్ నాశనం చేశాయి, నాశనం చేశాయి అనేటువంటి వర్బ్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ. అంటే పార్టిసిపుల్స్ని మనం అడ్జెక్టివ్గా యూస్ చేసినప్పుడు వాటి యొక్క స్థితిని చెప్తాము, వర్బ్గా యూస్ చేసినప్పుడు జరుగుతున్న పనిని చెప్తాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేటి ఎగ్జాంపుల్స్? ప్రజెంట్ పార్టిసిపల్స్ని అడ్జెక్టివ్గా మరియు వర్బ్స్గా ఎలా యూస్ చేస్తామో కొన్ని సెంటెన్సెస్ ఇస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెంటెన్స్, షీ ఈజ్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్, షీ ఫర్గాట్ హర్ రన్నింగ్ షూస్. రన్నింగ్ అని మనకి 2 సెంటెన్సెస్లో ఉంది, ఇది ప్రజెంట్ పార్టిసిపల్. అయితే ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, మనం బీ ఫామ్ యూస్ చేసి రన్నింగ్ రాసాము, మరియు ఇది సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్ తర్వాత ఉంది, కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో ఇది వర్బ్ అనమాట. ఆమె గ్రౌండ్లో పరిగెడుతుంది, పరిగెడుతుంది అనేది వర్బ్. అదే సెకండ్ సెంటెన్స్లో షీ ఫర్గాట్ హర్ రన్నింగ్ షూస్. ఏ షూస్ మర్చిపోయింది? పరిగెత్తేటువంటి షూస్, అంటే ఆమె ఈ షూస్ని పరిగెత్తేటప్పుడు వేసుకుంటుంది. ఇక్కడ మనము రన్నింగ్ అనే వర్డ్ని షూస్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేశాము. సో సెకండ్ సెంటెన్స్లో ఈ ప్రజెంట్ పార్టిసిపల్ని మనం అడ్జెక్టివ్గా యూస్ చేస్తున్నాము, ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్గా యూస్ చేశాము. ఇక్కడ ఈ వర్బ్ని అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ వాషింగ్ ద క్లోత్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? బట్టలు ఉతుకుతున్నాను. ఈ వాషింగ్కి ముందు మనం యామ్ అనే బీ ఫామ్ని రాసాము, మరియు వాటికన్నా ముందు ఐ అనే ప్రొనౌన్ ఉంది. సెకండ్ సెంటెన్స్ చూడండి, డిడ్ యూ బై ఎ వాషింగ్ సోప్. ఇక్కడ ఎలాంటి సోప్ కొన్నావా అని అడుగుతున్నారు. వాషింగ్, బట్టలు ఉతికేటువంటి సబ్బుని కొన్నావా. సెకండ్ సెంటెన్స్లో మనం బట్టలు ఉతకట్లేదు, ఆ సోపుని డిస్క్రైబ్ చేస్తున్నాం, బట్టలు ఉతికేటువంటి సబ్బు. అదే ఈ సెంటెన్స్లో బట్టలు ఉతుకుతున్నాము అని చెప్తున్నాము. అదే థర్డ్ సెంటెన్స్లో ద వాషింగ్ మెషిన్ హాస్ ఏ ప్రాబ్లం. ఎలాంటి మెషిన్ అది? వాషింగ్ మెషిన్, బట్టలు ఉతికేటువంటి యంత్రం. సో సెకండ్ థర్డ్ సెంటెన్స్లో వాషింగ్ని మనం అడ్జెక్టివ్గా యూస్ చేసాం, ఈ సెంటెన్స్లో మనం వాషింగ్ని వర్బ్గా యూస్ చేసాం. ఇవి ప్రజెంట్ పార్టిసిపల్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై మదర్ ఈజ్ బేకింగ్ ఏ కేక్. మా మమ్మీ కేక్ని బేక్ చేస్తుంది. ఇక్కడ బేకింగ్ అనేటువంటి యాక్షన్ జరుగుతుంది. సో మనకి ఇంకొక గుర్తు ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఐఎన్జీ ఫామ్ రాసాము అంటే దానికి ముందు ఖచ్చితంగా బీ ఫామ్ ఉండాలి, అప్పుడే అది వర్బ్ అవుతుంది. అలా బీ ఫామ్ లేకుండా నౌనికి ముందు రాస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. మై మదర్ ఈజ్ బేకింగ్ ఏ కేక్, ఈ సెంటెన్స్లో బేకింగ్ అనేటువంటి యాక్షన్ జరుగుతుంది. సెకండ్ సెంటెన్స్లో డిడ్ యూ యాడ్ బేకింగ్ సోడా. ఎట్లాంటి సోడా అది? బేకింగ్ సోడా. ఈ బేకింగ్ అనేది అడ్జెక్టివ్గా యూస్ చేస్తున్నాము. హీ సీలింగ్ ద బాక్స్. అతను ఏం చేస్తున్నాడు? బాక్స్కి సీల్ చేస్తున్నాడు. ఇక్కడ సీలింగ్ అనేది వర్బ్. చూడండి, హెల్పింగ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత రాసాము, ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉంది, కాబట్టి ఈ సీలింగ్ అనేది వర్బ్. అదే ఈ సెంటెన్స్లో ఐ యూజ్డ్ ద సీలింగ్ టేప్ టు క్లోజ్ ద హోల్స్. ఎలాంటి టేప్ని యూస్ చేశాను నేను? సీలింగ్ టేప్. సీలింగ్ అనే వర్డ్ని మనము టేప్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేస్తున్నాం. ఈ సెంటెన్స్లో సీలింగ్ అనేది అడ్జెక్టివ్. సో ఇలా మనం ప్రజెంట్ పార్టిసిపల్స్ని వర్బ్గా యూస్ చేస్తాం మరియు అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వర్బ్గా యూస్ చేసినప్పుడు వాటి ముందు బీ ఫామ్స్ వస్తాయి, అడ్జెక్టివ్గా యూస్ చేసినప్పుడు వాటి ముందు బీ ఫామ్స్ ఉండవు. ఇప్పుడు మనము పాస్ట్ పార్టిసిపల్స్ని అడ్జెక్టివ్స్గా మరియు వర్బ్స్గా ఎలా యూస్ చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ సహాయంతో చూద్దాము. హీ హ్యాస్ బ్రోకెన్ ద మిర్రర్. హీ హ్యాస్ ఏ బ్రోకెన్ మిర్రర్. ఇక్కడ ఏంటి? అతను అద్దాన్ని పగలగొట్టాడు. హీ హ్యాస్ ఏ బ్రోకెన్ మిర్రర్ అంటే సెకండ్ సెంటెన్స్లో అర్థం ఏంటి అంటే అతని దగ్గర ఒక పగిలిపోయినటువంటి అద్దం ఉంది అని అర్థం. అయితే V3 కదా, చూడండి, ఎప్పుడైతే మనము V3 ఫామ్ రాసామో దానికి ముందు మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రాయాలి. లేదు అంటే ఇంకొక గుర్తు. ఇక్కడ చూడండి, ఫ్రైటెండ్ ఉంది, ఇది V2 సింపుల్ పాస్ట్ టెన్స్, కానీ ఇక్కడ ఎట్లాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. మరి ఇక్కడ ఎలా గుర్తుపెట్టాలి అంటే దీనికి ముందు ఏముంది? నౌన్ ఉంది, నౌన్ తర్వాత దీన్ని రాసాము, దీన్ని మనం
నౌన్ తర్వాత రాసాము. అదే అడ్జెక్టివ్గా యూస్ చేసేటప్పుడు మనము నౌన్ తర్వాత రాయము, నౌన్కి ముందు రాస్తాము అడ్జెక్టివ్ని. ఇదే మీకు గుర్తు. కొంచెం మనకి పాస్ట్ పార్టిసిపుల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకటే గుర్తు ఏంటి అంటే నౌన్ని తర్వాత రాసేది వర్బ్ అవుతుంది, నౌన్కి ముందు రాసేది అడ్జెక్టివ్ అవుతుంది. హీ హ్యాస్ బ్రోకెన్ ద మిర్రర్, హీ హ్యాస్ ఏ బ్రోకెన్ మిర్రర్. ద మూవీ ఫ్రైటెండ్ ద గర్ల్, భయపెట్టేసింది. ఇక్కడ భయపెట్టడం అనేది వర్బ్. ద ఫ్రైటెండ్ గర్ల్ ర్యాన్ టు హర్ మదర్, భయపడినటువంటి అమ్మాయి లేదా భయపడుతున్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తింది. ఇక్కడ ఆ అమ్మాయి స్టేట్ గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ జరిగిన పని గురించి మాట్లాడుతున్నాము. ప్రజెంట్ పార్టిసిపుల్స్ని అడ్జెక్టివ్స్గా వర్బ్గా గుర్తించడం చాలా ఈజీ. కొంచెం పాస్ట్ పార్టిసిపుల్స్కి ఎస్పెషల్గా సింపుల్గా యూస్ చేసేటప్పుడు కొంచెం చూడండి, నౌన్ తర్వాత యూస్ చేస్తాము, ఇది ఒక్కటి డిఫరెన్స్. అలా కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో యూస్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అప్పుడు మనకి హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి వర్బ్గా అయితే, హ్యావ్ ఫార్మ్స్ లేకపోతే అది అడ్జెక్టివ్ అనమాట. అది ప్లస్ నౌన్కి ముందు ఉంటుంది. ఇవి గుర్తులు. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. మై బ్రదర్ రోస్టెడ్ ద పీనట్స్, పల్లీలు వేపాడు మా బ్రదరు. మై బ్రదర్ లవ్స్ రోస్టెడ్ పీనట్స్, వేపినటువంటి పల్లీలు అంటే మా అన్నయ్యకి ఇష్టం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, యాక్షన్ జరుగుతుంది, పల్లీలని వేపాడు, వేపాడు అనే యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి పల్లీలు అంటే ఇష్టం, రోస్టెడ్ పల్లీలు, వేపినటువంటి పల్లీలు అంటే ఇష్టం. సెకండ్ సెంటెన్స్లో మనం స్టేట్ గురించి మాట్లాడుతున్నాం అంటే అడ్జెక్టివ్. ఫస్ట్ సెంటెన్స్లో మనం జరిగిన పని గురించి మాట్లాడుతున్నాము. She loved her family very much. She is the most loved person here. ఆమె ఫ్యామిలీని బాగా ఇష్టపడింది, ఆమె బాగా ఇష్టమైన వ్యక్తి. ఇక్కడ ఆమె ఎలాంటి వ్యక్తి అనేది డిస్క్రైబ్ చేస్తున్నాం సెకండ్ సెంటెన్స్లో. ఫస్ట్ సెంటెన్స్లో ఆమె ఏమి చేసింది అనేది చెప్తున్నాము. సో ఇక్కడ లవ్డ్ అనేది వర్బ్, ఇక్కడ లవ్డ్ అనేది అడ్జెక్టివ్. మరియు ఇంకొక గుర్తు యొక్క నౌన్ గురించి మాట్లాడుతున్నాం ఈ లవ్డ్ అనేటువంటి వర్బ్. సో ఇక్కడ ఇది అడ్జెక్టివ్. ఐ కలర్డ్ ద పేపర్స్, ఐ బాట్ ఏ పెయిర్ ఆఫ్ కలర్డ్ సన్ గ్లాసెస్. ఇక్కడ ఏం చేశాను, నేను ఏ పని చేశాను, కలరింగ్ అనే పని చేశాను. సో ఇక్కడ కలర్డ్ అనేది వర్బ్. అదే ఇక్కడ ఎలాంటి సన్ గ్లాసెస్ తెచ్చాను, నేను కలర్డ్ రంగురంగుల సన్ గ్లాసెస్ తెచ్చాను. సో ఇక్కడ ఈ కలర్డ్ అనే వర్డ్ ఈ సన్ గ్లాసెస్ని డిస్క్రైబ్ చేస్తుంది. అందుకని సెకండ్ సెంటెన్స్లో కలర్డ్ అనేది అడ్జెక్టివ్, ఫస్ట్ సెంటెన్స్లో కలర్డ్ అనేది వర్బ్. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ పార్టిసిపుల్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్స్? వాటిని వర్బ్గా ఎలా యూస్ చేస్తున్నాం, అడ్జెక్టివ్గా ఎలా యూస్ చేస్తున్నాం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మన యొక్క అండర్స్టాండింగ్ని చెక్ చేసుకుందాము. నేను ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, అందులో పార్టిసిపుల్స్ని మనం అడ్జెక్టివ్స్గా యూస్ చేసామా వర్బ్స్గా యూస్ చేసామా అనేది మీరు రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు డ్రింక్ బాయిల్డ్ వాటర్, ఐ గాట్ ఏ మిస్డ్ కాల్ ఫ్రమ్ మై మామ్. ఎలాంటి వాటర్ తాగమని చెప్తున్నాము, బాయిల్డ్ వాటర్, వేడి చేసినటువంటి వాటరు. ఎలాంటి కాలు, మిస్డ్ కాలు. ఈ రెండిట్లో బాయిల్ని మిస్డ్ని పాస్ట్ పార్టిసిపుల్ కదా, ఇవి ఎలా యూస్ చేసాం, వర్బ్గా యూస్ చేసామా అడ్జెక్టివ్గా యూస్ చేసామా, అడ్జెక్టివ్గా యూస్ చేసాము. ఎందుకని, ఈ రెండింటిని యూస్ చేసి మనము నౌన్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ సెంటెన్స్లో వాటర్ అయినటువంటి నౌన్ గురించి మాట్లాడుతున్నాం, సెకండ్ సెంటెన్స్లో కాల్ అనేది నౌన్, దీని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రెండు సెంటెన్సెస్లో మనం వీటిని అడ్జెక్టివ్స్గా యూస్ చేసాం. ఈ రెండు కూడా పాస్ట్ పార్టిసిపుల్స్. రమ్య అండ్ అజిత్ హ్యావ్ మూవ్డ్ టు అబుదాబి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆల్ డే. మూవ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, రైనింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. వీటిని ఇక్కడ మనం ఎలా యూస్ చేసాం, వర్బ్స్గా యూస్ చేసాం. ఎలా తెలుస్తుంది వీటిని వర్బ్స్ కానీ, వీటి ముందు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి చూడండి, హ్యావ్ ఉంది, ఇక్కడేమో హ్యాస్ బీన్ అని ఉంది, ప్లస్ వీటి రెండిటి తర్వాత నౌన్ లేదు. చూడండి మనం ఏమనుకున్నాం, ఈ రెండిటి తర్వాత నౌన్ ఉంటేనే అవి అడ్జెక్టివ్స్, నౌన్ లేకుండా సబ్జెక్ట్ తర్వాత రాస్తే అవి వర్బ్స్ అనమాట. సో ఈ రెండు సిచ్యువేషన్లో ఇవి వర్బ్స్. We were watching a movie when you called me. My sister is baking cookies for the birthday party. ఇక్కడ చూడండి, వాచింగ్ ఉంది, బేకింగ్ ఉంది, కాల్డ్ ఉంది. ఇవి మూడు కూడా పార్టిసిపుల్సే. వాచింగ్, బేకింగ్ అనేవి ప్రజెంట్ పార్టిసిపుల్స్, కాల్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. అయితే ఈ కాల్డ్ తర్వాత ఏమైనా నౌన్ ఉందా, లేదు. ప్లస్ ఇది ఎట్లుంది,
జరిగిన పని గురించి చెప్తుంది కాబట్టి ఇది వర్బ్. ఇక్కడ we were watching ఏ మూవీ, ఇది కూడా జరిగిన పని గురించి చెప్తుంది. ఇక్కడ కూడా ఈజ్ బేకింగ్ అనేది జరిగిన పని గురించి చెప్తుంది. ఎందుకని ఐఎన్జీ ఫామ్కి ముందు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వర్బ్స్ అనమాట. ఈ రెండు సిచ్యువేషన్లో ఈ 3 పార్టిసిపల్స్ కూడా వర్బ్గానే యాక్ట్ చేస్తున్నాయి. వెన్ ఆర్ యూ కమింగ్ హోమ్, దెర్ ఈస్ ప్యాక్డ్ వాటర్ ఫర్ ఎవ్రీ వన్. ఆర్ అండ్ కమింగ్ చూడండి, బీ ఫామ్ ఉంది, ఐఎన్జీ ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివా వర్బా? ఇది వర్బ్ ఇక్కడ. అదే ఇక్కడ చూడండి, దెర్ ఈస్ ప్యాకేజ్డ్ వాటర్. ఎట్లాంటి వాటర్ ఉంది? ప్యాకేజ్డ్ వాటర్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ని అడ్జెక్టివ్గా యూస్ చేస్తున్నాము. ఫస్ట్ సెంటెన్స్లో ప్రజెంట్ పార్టిసిపుల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ వర్బ్. ఆల్ ఆఫ్ us have finished my assignment. Did you buy shaving cream? చూడండి, ఫినిష్డ్ V3 ఫామ్ కదా, ప్లస్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఇది వర్బ్. అదే ఇక్కడ చూడండి, ఐఎన్జీ ఫామ్ ఉంది, దీనికి ముందు ఎలాంటి బీ ఫామ్ లేదు, ప్లస్ ఈ షేవింగ్ అనేటువంటి వర్డ్ ఈ క్రీమ్ అనే నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి షేవింగ్ అనేది అడ్జెక్టివ్ అన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ వర్బ్, సెకండ్ సెంటెన్స్లో పార్టిసిపల్ని అడ్జెక్టివ్గా యూస్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you have understood what is the difference between present participles and past participles and participles-ని ఎప్పుడు వర్బ్స్గా యూస్ చేస్తాం, ఎప్పుడు అడ్జెక్టివ్గా యూస్ చేస్తాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego, adiós.